అక్కడ నేను రాజుగా ఉండగా వేరొక రాజు జన్మించుటయా అని చెప్పేసి కోపపడేవాడుగా అక్కడ ఫేరోను కనపడతాడు. ఇక్కడ యూదులైన వారు తూర్పు దిక్కున మేము నక్షత్రాన్ని చూసి ఆయన పూజింప వచ్చింది. అంటే ఎవరు? అబ్రహాము వంశావళి నుండి దావీదు వచ్చాడు. దావీదు వంశావళి నుండి యెషయా వద్ద నుండి సిగురు పుట్టును, దాని అంకురములు ఎదిగి ఏమవుతాయంట? ఫలిస్తాయి. అంటే క్రీస్తు వంశావళి ఎలా ఉందంటే ఫలించేదిగా ఉంది అని దేవుడికి ఏం చేస్తుందండి? తెలియజేసేదిగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 33:15 చూస్తే అక్కడ మనకు కొన్ని మాటలు కనపడతాయి. 15 నుండి 17 వరకు. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి శిఖరును మొలిపించేదను, అది భూమి మీద. చాలండి. ఏం చేస్తుందంట? దావీదు ద్వారా నీతి అనేటువంటి శిఖరులను నేను మొలిపిస్తాను, అది భూమి మీద ఏం చేస్తుందంటే నీతి న్యాయములను జరిగిస్తుందంట. అంటే క్రీస్తు వంశావళి భూమి మీదకి వచ్చి పాపంలో శాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందంట? న్యాయముగా, నీతిగా, సత్యముగా ఉండమని వాక్యం ఏం చేస్తుందంటే నీతో నాతో మనతో మాట్లాడేదిగా ఉందని దాని భావంలో ఎలా తీసుకొచ్చి ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఇక్కడ దావీదుతో మాట్లాడి తన నుండి వచ్చే వంశావళి అనేటువంటి క్రీస్తు అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడంట? నీతి న్యాయములను జరిగించబోతున్నాడంట. కానీ మత్తయి సువార్త 3:16 నేలలో నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశం తెరవబడిన దేవుని ఆత్మ పావుల వల్ల దిగి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి, అంటే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందంట. అని యేసు భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీద ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు పరలోకం నుండి ఒక మాట మాట్లాడుతుంది. ఏంటంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక స్వరం పలకగా అనేకులు విన్నారు. ఆ మాటను బట్టి అనేకులు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆయన మాట చెప్తున్నాడంటే నా కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుని మీ